హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రమౌళి. ఈరోజు మళ్ళీ ఇంకొక సరికొత్త శివాలయంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఎక్కడున్నామంటే భువనేశ్వర్ నుంచి సుమారుగా 275 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. ఈ ప్లేస్ పేరు దియోజార్ అంటారు. ఇదేంటంటే కియోంఝర్ డిస్టిక్లో ఉంటుంది. ఒరిస్సా రాష్ట్రంలో కియోంఝర్ డిస్ట్రిక్ట్లో దియోజార్ అనే ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇది మొత్తం అంతా కూడా చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. మీరు వెనకాల చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఇదంతా కూడా ఇక్కడ ముఖ్యంగా ఐరన్ ఓర్ చాలా ఫేమస్. మనం స్టీల్ తయారు చేస్తాం కదా, స్టీల్కి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ముడి పదార్థం ఐరన్ ఓర్. ఆ ఐరన్ ఓర్ మైనింగ్కి ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి ఈ శివాలయానికి వచ్చాం. ఈ శివాలయాన్నే ముర్గా మహాదేవ్ అంటారు. ముర్గా అంటే కోడి అన్నమాట. కోడి ద్వారా ఆవిర్భవించినటువంటి శివాలయం కాబట్టి దీన్ని ముర్గా మహాదేవ్ టెంపుల్ అంటారు. ఇక్కడ ఏంటంటే పూర్వ రోజుల్లో ఒక గిరిజన వ్యక్తి ఒకడు ఉండేవాడు అనమాట. ఆయన ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఆయనకి ఎదురుగుండా వాళ్ళ ఇంటి దగ్గర ఒక కోడి కనిపించింది. ఆ కోడిని పట్టుకుందామని దానికోసం వెనకాలే పరిగెట్టుకుంటూ ఈ ప్రాంతం వరకు వచ్చాడు. సడన్గా ఇక్కడ రాగానే ఆ కోడి ఇక్కడ అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోయి ఎదురుగుండా ఉన్నటువంటి చిన్న కేవ్ ఉంటుంది, గుహ. ఆ గుహ వద్ద వరకు వెళ్తాడనమాట. ఆ గుహ ద్వారా లోపలికి తొంగి చూస్తాడు. ఆ గుహలోకి తొంగి చూస్తే అక్కడే చాలా అందంగా సహజ సిద్ధంగా స్వయంభూగా ఏర్పడేటువంటి శివలింగాన్ని చూస్తాడనమాట. కోడి కరెక్ట్గా ఆ గుహ వద్దకు వచ్చి అదృశ్యమైపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కోడి ద్వారా ఆవిర్భవించినటువంటి శివలింగం కాబట్టి దీనికి ముర్గా మహాదేవ్ అని ఇక్కడ స్థల పురాణం. చాలా చిన్న స్థల పురాణమే ఇక్కడ ఉన్నది. ఇక్కడంతా కూడా శ్రావణ మాసంలోని, ముఖ్యంగా కార్తీక మాసంలోని ఇక్కడ భక్తులు తమ తమ కోరికలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు శివుడికి. మనశ్శాంతి కోసం అయితే కానీ, లేకపోతే ఏవైనా శరీర సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి శివుడికి నివేదించుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ స్థానికులు మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు గుడి లోపలికి వెళ్ళి అవన్నీ కూడా చూపిస్తాను, ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగం ఇది. అందమైన జలపాతం కూడా ఉంది లోపల, మీకు చూపిస్తాను. బయట చూడొచ్చు, మీకే ఎంత బాగుందో ఈ వాతావరణం కనిపిస్తుంది. ఈ శివాలయం వెనకాతలంతా కూడా కొండ మీద మీరు చూడొచ్చు. మైనింగ్ అంతా జరుగుతుంది వెనకాల. ఐరన్ ఓర్ మైన్స్ అన్నీ కూడా చెప్పాను కదా, మైనింగ్ జరుగుతుంది. ఇలాంటి ఆలయమే మీకు ఒకసారి నేను కర్ణాటకలో చూపించాను. జంబునార్ శివాలయం కూడా చూపించాను మీకు గుర్తుంటే కనుక. అక్కడ కూడా మనము ఐరన్ ఓర్ మైనింగ్ జరిగే ప్రాంతాలు చూడొచ్చు. ఇదంతా కూడా ముర్గా మహాదేవ్ టెంపుల్. సో ఇప్పుడు మనం టెంపుల్ వెలుపల ఉన్నాం, బయట ఉన్నాం అనమాట. లోపలికి వెళ్తున్నాం. ఆలయం బయట ఉన్నటువంటి దుకాణాలు ఇవన్నీ కూడా. ఈరోజు జనవరి 29, 2026 సంవత్సరం ఇవాళ. ఇక్కడికి మేము ఒక ప్రాజెక్ట్ నిమిత్తం వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. మేము చాలా కష్టపడి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము. మీకు ప్రత్యేకించి ఈ శివాలయం చూపించాలనే ఉద్దేశంతో మేము వచ్చామన్నమాట. ఇదంతా కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. ఏనుగులు, తర్వాత ఎలుగుబంటులు ఇక్కడ చాలా తిరుగుతూ ఉంటాయి రాత్రి సమయాల్లో. కాబట్టి కొండల్లో అప్పుడక్కడప్పుడు మంటలు వేస్తారనమాట. మంటలు వేస్తే ఆ మంటలకు భయపడి అవి గ్రామాల్లోకి రావు. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు, ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో వస్తే. ఆలయం బయట మనకి చూడండి నంది ఎంత బాగుందో. ఇక్కడ మీరు చూడొచ్చు. శివాలయం లోపలికి మనకి మొబైల్స్ అవన్నీ ఎలా లేవు అని విన్నాను. పర్మిషన్ అడుగుదాము. ఎలా చేస్తే కనుక మీకు ఆ శివుడిని చూపిస్తాను, లేకపోతే బయట ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చూపిస్తానన్నమాట. ఆ శివుడి మీదకి దారలాగా అలా వాటర్ పడుతూనే ఉంటుంది నిత్యం అంతా కూడా. సో అది ఇక్కడ విశేషం. ఇప్పుడు నేను మిగతా ఆలయం లోపలికి వెళ్ళి చూపించడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళని అడుగుతాను, ఎలా చేస్తే శివుడిని కూడా మీకు చూపిస్తాను, లేకపోతే బయటంతా కూడా మీకు చూపిస్తాను. చెప్పాను కదా,
మీకు చెప్పాను కదా ఇక్కడ జలపాతాలు ఉన్నాయని. ఇదంతా కూడా ఆలయం బయట. ఆల్రెడీ నాకైతే జలపాతం యొక్క శబ్దం వినిపిస్తుంది, మీకు కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను. మొబైల్ క్యాప్చర్ చేస్తుంది లేదు తెలీదు. అక్కడికే వెళ్తున్నాం. చూడండి, వెళ్ళడానికి మార్గం అంటే ఎంత బాగుందో. రిమోట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా చాలా చక్కనైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఇవన్నీ కూడా. ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి 3 వరుసల్లో వస్తుందన్నమాట. ప్రతిసారి నేను చెప్తూ ఉన్నదే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ పడేయద్దు అని చెప్తూ ఉంటాను నా వీడియోల్లో. ఇక్కడ చూడండి, మళ్ళీ అదే చేశారు. అదే కొంచెం బాధగా ఉంది. నెక్స్ట్ టైం నుంచి దయచేసి ప్లాస్టిక్ వ్యర్థాన్ని ఎక్కడ పెట్టని పడేయద్దు. సో జలపాతం వద్దకు వెళ్తున్న కొద్దీ నాకు చాలా ఉత్సాహంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, జలపాతం సౌండ్ వస్తుంది మీకు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి జలపాతాన్ని మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ జలపాతంలో స్నానమాచరించి తరువాత శివుడి దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట. అది ఆచారం ఇక్కడ. ఇందాక చెప్పాను కదా 3 దారాల్లో పడుతుంది అని జలపాతం. సో మీరు అక్కడ చూడొచ్చు, 3 దారాల్లో పడుతుంది. అది చూడండి ఎంత బాగుందో జలపాతం. ఇలాగా ప్రకృతి ఒడిలో దట్టమైన అడవిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగాన్ని దర్శించుకోవాలంటే కొంచెం కష్టపడాలి. కానీ ఇలాంటి చోట శివుడికి ఉండే మహిమ వేరు మొత్తం అంతా కూడా. చూడండి, ఇక్కడ ఈ మధ్యనే 5 సంవత్సరాల క్రితం 2020లో దీనికి రెనోవేషన్ చేశారనమాట. ఈ వాటర్ ఫాల్స్కి గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. నేనైతే ప్రస్తుతానికి స్నానం చేయడం లేదు, కానీ మీకు వాటర్ ఫాల్స్ చూపించడం కోసం అనేది వచ్చాను. చూడండి, మురుగా మహాదేవ్ వాటర్ ఫాల్స్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. మేము ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోలన్నీ తయారు చేసి మీకోసం రెడీ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని పంపించండి. అందరికీ కూడా ఈ మహాశివాలయం యొక్క దర్శనం కలగాలని కోరుకుంటున్నాను. అందరు భక్తుల మీద కూడా ఈ శివుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను వీలైతే శివాలయం లోపల కూడా వీడి దిగడం ప్రయత్నిస్తాను. పంతులు గారి యొక్క ఆజ్ఞ మేరకు మనం వీడియో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అక్కడ స్నానం చేసి అక్కడ చేంజింగ్ రూమ్ కూడా ఉంది, అక్కడ బట్టలు మార్చుకోవడానికి అన్నమాట. ఇదంతా కూడా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ని నౌముండి ఫారెస్ట్ అంటారు.
ఇదంతా కూడా టెంపుల్ బయట ప్రాంగణం. ఇక్కడ కూర్చొని 108 సార్లు ఓం నమ శివాయ అనుకున్న చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. కొద్దిగా ఆ జలపాతంలో నీళ్ళని మన తల మీద జలుపుకుందాం. స్నానం చేయడానికి మేము ఏర్పాటు చేసుకోలేదు, కాబట్టి ఆ పవిత్రమైన జలధారాన్ని కొంచెం మన తల మీద జలుపుకుందాం. ఓం నమః శివాయ. ఈ నీటిలో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయండి. అందుకనే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే పోతుంది అని అంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం ముగిసింది. లోపలికి ఇందాక చెప్పినట్టుగా వీడియో ఎలా లేదు, కాబట్టి మేము దర్శనం చేసుకొని వచ్చాము. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. ఇప్పుడు మేము మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యాం. ఈ వీడియో మీకు చూపిస్తాను. ఈ దారి అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి. చూసారా? అటు ఇటు కూడా కంప్లీట్ ఫారెస్ట్. చూడొచ్చు, ఇక్కడంతా కూడా ఈ దారి అంతా ఎలా ఉందో చూడండి. ఇక్కడ చిన్న చిన్న కుగ్రామాలు ఉన్నాయి, అవే అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు గ్రామాలు. ఇలాగా ఒక 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మళ్ళీ మనకి స్టేట్ హైవే వస్తుంది. కియంజార్ డిస్ట్రిక్ట్కి అనుసంధానమైనటువంటి స్టేట్ హైవే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అందరూ కూడా ఇక్కడికి వచ్చి శివుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ చంద్రమౌళి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముర్గా మహాదేవ్ మందిర్.